హలో అండి, తెలుసుకుంటారు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం నిఫ్టీలో స్ట్రాడిల్తోనూ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగిల్తోనూ వెళ్తున్నాం. సో స్ట్రైక్ ప్రైజెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ట్రేడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాను. ఎంటర్ అయిపోయిన తర్వాత పర్టికులర్గా ఆ స్ట్రైక్ ప్రైజెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నిఫ్టీలో ఎంటర్ అవుతున్నాం మనం. సో కాల్ని అయితే సెల్ చేసాం. సో 15,800 కాల్, అలాగే 15,800 పుట్ని మనం సెల్ చేయడం అయితే జరిగింది నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 34,900 పుట్ ఆప్షన్ని మనం సెల్ చేస్తున్నాం. 35,300 కాల్ ఆప్షన్ని కూడా మనం సెల్లింగ్ అయితే చేస్తున్నాం అనమాట. రైట్. సో ఒకసారి నిఫ్టీ యొక్క యావరేజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఒకటి 73లో ఎగ్జిక్యూట్ అయింది, ఇంకోటి 60లో ఎగ్జిక్యూట్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకు రెండు కూడా 150, 152 రేంజ్లో మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో 300 పాయింట్స్ని అయితే మనం కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నిఫ్టీలో చూసుకున్నట్లయితే మనకు 130 పాయింట్స్ వరకు కలెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకోవడం గల రీజన్ ఏంటి, ఇదే చాలా ఇంపార్టెంట్. అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి మీరు నిఫ్టీని చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉండే చార్ట్ అనమాట. హైకనాషి క్యాండిల్స్టిక్స్ ఉన్నాయి, ఓకేనా. సో మనం నిఫ్టీలో మనం ఏం చేసాము ఒకసారి చూడొచ్చు. పొజిషన్ని 15,800 స్ట్రాడిల్ని అయితే సెల్ చేసాం కదా. సో 15,800 స్ట్రాడిల్ సెల్ చేసామంటే మనకు అప్రాక్సిమేట్లీ మీకు మౌస్ కర్సర్ కనిపిస్తుంది కదా, ఈ రేంజ్ అంటే ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్లో మనకు స్ట్రాడిల్ అయితే ఉందన్నమాట. సో మనకు ఒకసారి రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే చాలా కీ రెసిస్టెన్స్ 15,880లో ఉందన్నమాట. సో ఓకేనా, 15,900 రౌండ్ ఆఫ్ నెంబర్ అనుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మౌస్ కర్సర్ ఏదైతే కనిపిస్తుందో అది మనకు కీ రెసిస్టెన్స్ జోన్ అనమాట, ఓకేనా. సో ఒకవేళ టాప్కి వెళ్తుంటే అది రెసిస్టెన్స్గా ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే బాటమ్కి వస్తుంటే మనకు ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఏ లెవెల్ అయితే ఉందో 15,750 అంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి 50 పాయింట్స్ కింద మనకు ఒక సపోర్ట్ జోన్ అయితే ఉందన్నమాట. సో ఇది 1 అవర్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుంటే ఈ లోన్ బ్రేక్ చేసింది. సో ఇది చాలా కీ సపోర్ట్ కింద యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట, ఓకేనా. సో రైట్. సో ఇది దానికోసమని మనం 15,800 అయితే సెల్ చేయడం జరిగింది. సో ఒకసారి మీకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్లయితే ఈ లెవెల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే నిఫ్టీ బ్రేక్ చేసిందని మనం చెప్తున్నామో ఆ లెవెల్ అనేది ఇదనమాట. సో ఇది మనకు ఫాలో అవుతుంటే ఇది సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో టాప్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ మీకు ఈ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇదే 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు మేజర్ రెసిస్టెన్స్గా కనిపించిన లైన్ ఇదే అనమాట. సో ఈ లెవెల్లో మనకు ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో దానికంటే ముందు మనకి ఇక్కడ ఒక మైనర్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. ఇఫ్ ఇది బ్రేక్ చేస్తే ఇది మనకు టాప్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో మోస్ట్లీ ఈ రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ జోన్ అని చెప్పొచ్చు నిఫ్టీకి. ఈరోజు ఏ న్యూస్ రాకుండా సో నార్మల్గా మార్కెట్ ఉన్నట్లయితే ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో మనకి ఇప్పుడు 15,800 కానీ మనం సెల్ చేయగలిగితే మనకు టాప్ సైడ్ వెళ్తుంటే ఈ లెవెల్ని అడ్జస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో ఈ లెవెల్ వరకు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసినా కూడా మనం ఇన్వర్స్ చేయడానికి కొంత పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మేము పర్టికులర్గా 15,800 అయితే సెల్ చేయడం జరిగింది. సో ఇది పెద్ద లాజిక్ అయితే ఏం కాదు. సో నిఫ్టీ అనేది మనకు పెద్ద రేంజ్ బౌండ్లో పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు, రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. కాబట్టి సో పర్టికులర్గా 15,850, 15,800 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఏ స్ట్రాడిల్ సెల్ చేసినా ఆల్మోస్ట్ ఓకే మనకు ప్రైజెస్ అయితే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో అడ్జస్ట్మెంట్స్లో పెద్ద డిఫరెన్స్ కనిపించదు. మనకి పర్టికులర్గా డిఫరెన్స్ కనిపించేదంతా బ్యాంక్ నిఫ్టీలోనే. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే మనకి ఈరోజు 400 పాయింట్స్ స్ట్రాంగిల్ అయితే ఉందన్నమాట. 35,300 కాల్ ఆప్షన్ని సెల్ చేసాము. 34,900 పుట్ ఆప్షన్ని సెల్ చేసాం. మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. 34,900 పుట్ ఆప్షన్ ఉంది, 35,300 కాల్ ఆప్షన్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకు స్క్రీన్ పైన ఇది ఇక్కడ మీకు ఏదైతే లెవెల్ కనిపిస్తుందో ఇది చాలా కీ సపోర్ట్ జోన్ అనమాట. మనకి ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది చూస్తారా, ఇది చాలా కొంత మైనర్ అనే చెప్పొచ్చు, మైనర్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే మనకి ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ మేజర్ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి అనమాట. సో నేను ఇక్కడ మౌస్ కర్సర్ పెడుతున్నాను చూడండి. సో ఇక్కడ నేను మౌస్ కర్సర్ పెట్టాను అంటే లైన్స్ అనేవి మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి అన్నట్లు. సో ఇక్కడ నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో మౌస్ కర్సర్ పెడుతున్నాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. సో మీకు అది 50 మినిట్స్లో కూడా కనిపిస్తుంది. సో అది మనకు ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. అలాగే టాప్ సైడ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ట్రేడ్ అవుతున్న లెవెల్ నుంచి టాప్కి వెళ్తే ఈ రేంజ్లో మనకు రెసిస్టెన్స్ అయితే యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అంటే ఈ రేంజ్లో అనమాట, ఓకేనా. సో ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్ విషయానికి వస్తే ఒకసారి ఈ టైం ఫ్రేమ్లో మాట్లాడుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది చాలా కీ సపోర్ట్ కింద యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. అది ఎందుకంటే అది రౌండ్ ఆఫ్ నెంబర్ 35,000. సో చాలాసార్లు ఆ రేంజ్ నుంచి రిజెక్షన్ వచ్చింది, చాలాసార్లు ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకునింది, ఆ రేంజ్లో రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ అయింది. సో ఒక కీ లెవెల్ అని చెప్పొచ్చు దీన్ని. సో పర్టికులర్గా ఆ లెవెల్ కంటే కింద నేను పుట్ని అయితే సెల్ చేయడం జరిగిందనమాట. సో చూద్దాం ఈరోజు మార్కెట్ అనేది ఎలా ఉంటుందో.
సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 2:30 అవుతుందండి. సో ఇప్పటి వరకు ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేయలేదు. ఒకసారి హిస్టరీ చూడొచ్చు. సో మేమైతే పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోతున్నాం. దానికి రీజన్ ఏంటనేది కూడా నేను ఎగ్జిట్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, సో మేము అన్ని పొజిషన్స్ని అయితే ఎగ్జిట్ అయిపోయాం. ఒకసారి మీరు డేస్ హిస్టరీని అయితే చూడొచ్చు. సో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే ఈరోజు చేయలేదు. మార్కెట్ అనేది ఈరోజు పెద్దగా మొమెంటం అయితే ఏమి ఇవ్వలేదు. ఒకసారి ప్రీమియం ఫాల్ని చూసుకున్నట్లయితే అసలు ఎటువంటి పెద్దగా చెప్పుకోదగిన ఫాల్ అనేది అయితే అసలు ఈరోజు లేదనమాట. ఒకసారి నేను దాని గురించి మాట్లాడతాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేసిన స్ట్రాంగిల్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో మనం స్ట్రాంగిల్ అప్లై చేసింది ఆల్మోస్ట్ 950 ఆ రేంజ్లో అనమాట మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 2:30 అవుతుంది. సో మనం స్ట్రాంగిల్ అప్లై చేస్తున్నప్పుడు ప్రైస్ అనేది ఇప్పుడు నీకు మౌస్ కర్సర్ కనిపిస్తుంది కదా, ఈ రేంజ్లో ఉండిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ కూడా అదే రేంజ్లో ఉంది. సో పెద్ద మూవ్ లేదనమాట. మనకు యాక్చువల్గా అయితే ప్రీమియం డికే అనేది ఆల్మోస్ట్ మంచిగా జరగాలన్నమాట. అంటే మనం ఎంటర్ అయినప్పుడు ఏ ప్రైస్ ఉందో మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా అదే ప్రైస్కి దగ్గరగా ఉంది ఒక స్ట్రాంగిల్లో. అంటే వితౌట్ అడ్జస్ట్మెంట్ అసలు చాలా మంచి డికే అనేది ఉండాలి. కానీ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఒక 800, ఇది ఒక 900. బ్యాంక్ నిఫ్టీలో ఎంటైర్ డేకి గాను మనం ఇంత ప్రీమియం అయితే మనం సంపాదించడం జరిగిందనమాట. 970 రూపీస్ వరకు మనం సంపాదించాం అనమాట. ఇది యాక్చువల్గా మన స్ట్రాంగిల్ యొక్క ప్రీమియంతో పోలిస్తే ఇది వచ్చేసి కేవలం 12% మాత్రమే అనమాట. సో నార్మల్ డేస్లో ఒక స్ట్రాంగిల్లో మనకు 20 నుంచి 25% ఇంత రేంజ్లో మనకు ప్రీమియం ఫాల్ అనేది జరగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ అది లేకపోయినా 18 నుంచి 23-22% వరకు మనకు ప్రీమియమ్స్ అనేటివి ఫాల్ అవుతూ ఉంటాయి అనమాట. మనం తీసుకున్న స్ట్రాంగిల్ విడ్త్లో కావచ్చు. స్ట్రాడిల్ విషయానికి వస్తే స్ట్రాడిల్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఆ స్ట్రాంగిల్ విడ్త్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో అట్లీస్ట్ అంతనా ఉండాలన్నమాట. ఈరోజైతే మరీ దారుణంగా ఉందని చెప్పచ్చు. 12%కి మించి అయితే పడలేదు. అలాగే స్ట్రాడిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ట్రాడిల్లో మేము యాక్చువల్గా టార్గెట్ అయితే 8% వరకు ఫాల్ అయితే చాలు, ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకంటే లో ఐవి కండిషన్స్ కదా. సో మేము ఎంటర్ అయిన ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నిఫ్టీ స్ట్రాడిల్ అనమాట. ఒకసారి నేను నిఫ్టీ స్ట్రాడిల్ని కూడా మీకు చూపిస్తాను. నిఫ్టీ స్ట్రాడిల్ మనం ఎంటర్ అయిన ప్రైస్కి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్కి ఎంత తేడా అంటే జస్ట్ 20 పాయింట్స్ తేడా అనమాట. సో మనము 15,800 రేంజ్లో ఉన్నప్పుడు నిఫ్టీలో స్ట్రాడిల్తో అయితే ఎంటర్ అయ్యాము. 15,800 స్ట్రాడిల్తోనే ఎంటర్ అయ్యాము. మనకి ఇప్పుడు నిఫ్టీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ 15,820 అనమాట. సో మనకి పెద్ద మూమెంట్ అయితే నిఫ్టీలో కూడా కనపడలేదు. బట్ నిఫ్టీకి గాను మనం కలెక్ట్ చేసిన ప్రీమియం ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 700 అనమాట. సో 700 అంటే మనకు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు ఒక 6.8% అనమాట. అంటే మనం ఎంటైర్గా మనం ఫామ్ చేసిన స్ట్రాడిల్లో దాని యొక్క పర్సంటేజ్ వచ్చేసి 6.8% అనమాట. స్ట్రాడిల్లో మనం కలెక్ట్ చేసిన ప్రీమియంకి గాను. సో మేము యాక్చువల్గా లో ఐవి కండిషన్స్ కదా, 8% వస్తే మేము ఎగ్జిట్ అయిపోదామని మేము అనుకున్నాం అనమాట. బట్ అది ఏ సిచ్యువేషన్లో కూడా 8% అంటే మనకు 825 రూపీస్ అవుతుంది కంబైన్గా. సో 825 రూపీస్ని ఏ సిచ్యువేషన్లో కూడా టచ్ చేయలేదన్నమాట నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మేము 15% వస్తే చాలు, అంటే 1150 రూపీస్ వస్తే చాలు ఎగ్జిట్ అయిపోదామని ప్లాన్ చేసుకున్నాం. పర్టికులర్గా ఇలా ఎందుకు ప్లాన్ చేసుకున్నాం అంటే లో ఐవి కండిషన్స్. సో కొంత బెటర్ ప్రీమియంతో ఎగ్జిట్ అవుదామని ప్లాన్ చేసుకున్నాం. బట్ అవి ఏవి కుదరలేదు ఈరోజు. సో ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదనమాట. సో చాలా లో డికే అని చెప్పచ్చు. సో ఈ వీడియోలో మేము చేసిన మెథడ్స్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.